అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు విడుదల చేసిన రోజు, ఈ దేశం యావత్తు ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన గాని, బీజేపీ గాని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. మరి ఈ రోజు చూస్తే చాలా వరకు బాధేస్తా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం ప్రతి ఒక్కరిని వేధించడం, ఎవరైనా కూడా ప్రశ్నించే వారిని లోపల వేయడం, ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ ఏదైనా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా కూడా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళను వేధించడం, భౌతికంగా దాడులు చేయడం, ఈ విధంగా ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బతికి ఉంటే చాలా వరకు మరి బాధపడే పరిస్థితి ఉండేది. ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు యావత్ దేశం అంతా కూడా మనం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటా ఉన్నా, కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాల. ఎందుకంటే మనకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ధరలన్నీ పెరిగిపోయినాయి. ఈరోజు నిరుద్యోగ యువత పెరిగిపోయింది. వాళ్ళు ఇస్తామన్నటువంటి ఈ యొక్క 6 పథకాలు కూడా ఎవరికి కూడా ఇవ్వడం లేదు. ఈరోజు ప్రజలంటే కూడా వాళ్ళకి భయం లేకుండా పోయింది. ఎందుకంటే ఈరోజు ఇది మేము ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం కాదు, ఇది ప్రజలకు సమాధానం చెప్పవలసిన పని లేదని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈవీఎంలు మోసం చేసి ఈవీఎంల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి మాకు ప్రజలు ఓటు వేయలేదు కాబట్టి ప్రజలకు జవాబుదారీతనం లేదు. 11 రోజులు అసెంబ్లీ జరిగింది. 11 రోజులు అసెంబ్లీ జరిగితే కేవలం ప్రజల గురించి కానీ, ప్రజల యొక్క సమస్యల గురించి కానీ, ప్రజలకు ఏం చేస్తాము, ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము, ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పడం లే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం, నోటిగా దాదాపు మరి అసెంబ్లీ జరిగిన ప్రతి నిమిషం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణం తప్ప వాళ్ళు ఏది కూడా ప్రజలకు మంచి చేస్తామనే ఆలోచన ఏనాడు కూడా కనిపించడం లేదు. కాబట్టి ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నామా? మనము చాలా మంది ప్రజలు కూడా చెప్తా ఉన్నారు, మేము ఓట్లు వేయలేదు, అయినా కూడా ఏ విధంగా ఓట్లు వచ్చినాయని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తిరగబడే రోజులు రావాలి, ప్రశ్నించే రోజులు రావాలి. తప్పకుండా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబిస్తా ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి. ఈరోజు ప్రతిపక్షం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు 11 సీట్లు అయినప్పటికీ కూడా మరి రాజ్యాంగంలో కూడా ఇన్ని సీట్లు రావాలి, ఇన్ని వస్తేనే మీకు ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పి ఎక్కడా లేదు. కాబట్టి ఈరోజు కూటమికి వ్యతిరేకంగా 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా గొంతు నొక్కే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రాజ్యాంగం రచించిన రోజు కాబట్టి మరి ఆయనకు పూలమాల వేసి మనం ఈ యొక్క కష్టాల గురించి ఈ రోజు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మున్ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా త్వరలోనే ప్రజల్లోకి వస్తా ఉన్నారు. మరి తప్పకుండా ప్రజల యొక్క కష్టాలు కూడా తెలుసుకుంటాడు. తప్పకుండా గతంలో ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు వచ్చినాయో మళ్ళీ రాబోయే సంవత్సరంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ పథకాలన్నీ కూడా మరి తప్పకుండా అమలు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండి ప్రజలందరూ కూడా సంఘటితం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.